ఉప్పల్లో వినాయక మండపం ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది. అసలు చూడండి ఎంత బాగా శ్రీకృష్ణుడి ఇది బర్త్ నుంచి మొత్తం లీలామృతం అంతా ఇక్కడ నీట్గా ఇలా పెట్టారు ఎల్ఈడి లైట్స్లలో. అది రాత్రి అయితే లైట్స్ అన్నీ వెలుగుతాయి. నెక్స్ట్ ఇటువైపు ఒక ఎంట్రన్స్ చాలా తోరణాలు ఉన్నాయి. ఇది ఒకవైపు ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి ఇది. నెక్స్ట్ టెంపుల్ అంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆర్కిటెక్చర్లో ఇదంతా పెట్టారు. నెక్స్ట్ ఇటువైపు ఇలా మొత్తం అక్కడ స్టార్టింగ్లోనేమో అమ్మవారిది పెట్టారు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తే ఈ ఎంట్రన్స్లో అన్నీ ఉంటాయి. ఇట్లా చాలా ఆర్చులు. ఇది జాగృతి స్కూల్ వైపు ఎంట్రన్స్ ఇది కాబట్టి బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వీరభద్ర స్వామి, ఆ తర్వాత మళ్ళీ కనకదుర్గ అమ్మవారు, అది మళ్ళీ చాలా దూరంలో ఉంది. సో ఇది జాగృతి స్కూల్ ఎంట్రన్స్కి దగ్గరలో ఉంది. సో దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్. ఇన్స్టాలో ఫుల్ వైరల్ అవుతుంది ఇది. లోపలంతా ఇట్లా ఉంది. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. జాగృతి తిరుపతిలో మనకు వెల్కమ్ చెప్తారు కదా, అట్లా ఉంది. స్కూల్ పిల్లలందరూ వచ్చి చూసిపోతారు. ఇది దశావతారాల కాన్సెప్ట్ అండి. తిరుపతి సెట్ ఓకే, బట్ దశ అవతారాలు కూడా పెట్టిరు కదా. దశావతారాలు ఇక్కడంతా ఇట్లా పెట్టి అన్ని దశావతారాలు పెట్టిరు. ఇక్కడ చాలా కష్టపడ్డారండి దీనికి. రామ అవతారం, వరాహ అవతారం, వినాయకుడు, యాక్చువల్లీ 10 అవతారాలు పెట్టలేదు వీళ్ళు, దశావతారాలు అంటున్నారు. ఇక్కడ పరశురామ అవతారం పెట్టారు. పరశురామ అవతారం, దశ అవతారాలు అయితే లేవు. మళ్ళీ సేమ్ ఇది కృష్ణ అవతారం, పరశురామ అవతారం, ఆంజనేయ స్వామి. ఒక టెంపుల్లోకి ఎంటర్ అయినట్టే. తిరుపతి అని చెప్తున్నారు కానీ జస్ట్ ఆ ఎంట్రన్స్ మేము తిరుపతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉంటుంది కదా ఇది. దూరం నుంచి ఇది లోపలికి వెళ్ళము.
రాత్రి ఫుల్ లైటింగ్లలో ఉంది. ఇంక ఈరోజు జరిపేస్తారు, రేపు తీస్తారు.